ఈ ఫోటో చూడండి. ఒకే అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నట్టు కనిపిస్తుంది కదా. మరి దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు విద్యాలయ. జూలై 12 నుంచి జూలై 14 వరకు హిమాచల్ ప్రదేశ్లోని షిల్లాయి అనే గ్రామంలో ఒక గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇక్కడ పెళ్లి కూతురు పేరు సునీత చౌహాన్. అయితే ఈ అమ్మాయి ఇద్దరు సొంత అన్నదమ్ములనే పెళ్లి చేసుకుంది. వారి పేరు ప్రదీప్ నేగి అండ్ కపిల్ నేగి. ఇది మన పురాణాల్లోని ద్రౌపది పాండవుల కథకు కొంచెం దగ్గరగా ఉంటుంది. మరి ఈ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలని ఎందుకు పెళ్లి చేసుకుంది అనేదే కదా మీ సందేహం. అయితే అది వారి సాంప్రదాయమట. దీని పేరే హట్టి ట్రెడిషన్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా సిర్మూర్ జిల్లాలోని కనిపించే సాంప్రదాయం. ఈ హట్టి సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులను వివాహం చేసుకుంటుంది. దీనికి మరో పేరే జోడీదార. అసలు దీని లక్ష్యం ఏంటి? ఎందుకు ఈ సాంప్రదాయం అంటే, హిమాచల్ ఒక కొండ ప్రాంతం. అక్కడ వ్యవసాయం చేసి పంటలు పండించడం కొంచెం కష్టమైన పని. ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములు ఉన్న కుటుంబాల్లో అయితే ఒకరికి మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూమి వస్తే ఒకరికి కొండ ప్రాంతం అంటే పంటలు పండించడానికి అనువుగా లేని భూమి వస్తుంది. అందుకే ఈ తెగ పెద్దలు ఆ అన్నదమ్ములిద్దరూ ఎప్పటికీ విడిపోకుండా లైఫ్ లాంగ్ కలిసి ఆస్తిని అనుభవించేలా ఉండాలని తీసుకున్న నిర్ణయం. అదేంటి అని అనుకుంటున్నారా? అవును, మరి ఒకవేళ అన్నదమ్ములిద్దరికి వేరే వేరే పెళ్ళిళ్ళు అయితే కుటుంబం విడిపోతుంది. దానితో గొడవలు స్టార్ట్ అవుతాయి. అదే ఆ అన్నదమ్ములిద్దరిని ఒకే అమ్మాయితో వివాహం చేస్తే కుటుంబం మొత్తం విడిపోకుండా ఒకే ఆస్తితో బ్రతకొచ్చు అనేదే ఈ హట్టి తెగ సాంప్రదాయం. అయితే ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదట, కొన్ని శతాబ్దాల నుంచి కొనసాగుతుంది. అయితే ప్రజెంట్ ఫోటో వల్ల ఈ ట్రెడిషన్ మరింత పాపులర్ అయింది. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు గవర్నమెంట్ జాబ్ కాగా మరొకరు విదేశాల్లో ఉంటారట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.